నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి వద్ద భారీ బందోబస్తు. రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం. రాష్ట్ర మంత్రి సీతక్క. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు ఈటెల రాజేందర్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ నాయకులను అడ్డుకునేందుకు మేడ్చల్ మున్సిపల్ పూడూరులోని ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి వద్ద పోలీసులు భారీ కేడ్లు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈటెల రాజేందర్ ఇంటికి భారీ సంఖ్యలో చేసుకుంటున్న బీజేపీ బీజేవైఎం నాయకులు చేరుకుంటున్నారు. రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్నట్టు చర్యలను గవర్నర్ కు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద అంబర్పేటలోని వీఆర్సీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ మల్లు రవి, కోదండరాం హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలకు ప్రభుత్వం పూర్తి గుర్తింపిస్తుందని పేర్కొన్నారు. తగిన ప్రోత్సాహకాలు, భద్రతా, వేతనాల పెంపు అంశాలపై ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకుంటుందని హామీనిచ్చారు. ఈ సమ్మేళనంలో పలువురు పంచాయతీ గ్రామ కార్యదర్శులు, సంఘ ప్రతినిధులు పాల్గొని తమ సమస్యలను, సూచనలు మంత్రికి తెలిపారు. ఆధ్వర్యంలో మా స్టేట్ లో ఉన్నటువంటి కార్యదర్శులు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి నాతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదే విధంగా మరి మిగతా సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. అదే విధంగా వాళ్ళ సమస్యలన్నీ కూడా ఈ రోజు అంటే ఇంత కూల్ గా వినే అవకాశం ఎప్పుడు రాలే. ఎప్పుడు రద్దీలో ఉండడం, మందిలో ఉండడంతో మేము అవి చూడలేదు. గత ప్రభుత్వంలో అసంబద్ధమైనటువంటి కొన్ని జీవోలు, నిర్ణయాలు చేయడంతో వాళ్ళు కొద్ది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అదే విధంగా అవన్నింటిని కూడా తొందరలోనే 20-25 తారీఖు లోపు రివ్యూ చేసి మా అధికారులతో వీళ్ళ పంచాయతీ సెక్రటరీస్ అందరికి కూడా మరి కార్యదర్శులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో తక్షణమే పరిష్కారం అయ్యేటి అన్ని కూడా మేము నిర్ణయం తీసుకొని వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యేటట్టు చేస్తాం. అదే విధంగా ఇప్పటికీ వాళ్ళు కోరినరు. గతంలో లీవ్ ఉండేది కాదు, ఈ రోజు కనీసం సండే అనేది చూస్తున్నారు. కొంచెం 1st తారీఖు వరకు జీతాలు వస్తున్నాయి. ఇట్లాంటి కొంత రిలీఫ్ ఉంది. బట్ ఇంకా కొన్ని పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినటువంటి ఓపీఎస్ కానీ, తర్వాత రెగ్యులరైజ్ సంబంధించి కానీ, మరి కుటుంబాలకు సంబంధించినటువంటి ఎక్స్‌గ్రేషియా కానీ, ఇవన్నీ కూడా మేము తొందరలోనే మా డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని ముఖాముఖి డిస్కస్ చేసి చర్చించుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం.
కుత్బులాపూర్ పెయిట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లిలోని సెంట్రల్ పార్క్ పక్కన వీక్లీ మార్కెట్లో నిన్న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కూరగాయల మార్కెట్లో లెడ్ లైట్లు సప్లై చేసే విషయంలో మృతుడు సిద్దిక్ అహ్మద్ అనే వ్యక్తికి మధ్య కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్న ఈ కేసులో క్రమంలోనే అహ్మద్ మరియు అతని 4 సన్నిహితులతో కలిసి సిద్దిక్ పై కత్తులతో విచక్షణ రహితంగా దాడిలో సిద్దిక్ అక్కడికక్కడే మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉదయం 5 నిందితులను అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన 2 కత్తులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని పేట్ బషీరాబాద్ లోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇందులో A1 అహ్మద్, షేక్ అహ్మద్ అంటే వాళ్ళకి మేడ్చల్లో కేసు అయింది 3 months బ్యాక్ మార్చిలో. ఈ బ్యాటరీస్ రెంట్లకి ఇచ్చే దాంట్లోనే వీళ్ళ మధ్య రైవల్ నడుస్తుంది. వీళ్ళ మీద ఏం కేసులు లేవు గతంలో. ఒక జంపన్న అనే A5కి మాత్రమే కేసులు ఉన్నాయి. మీద కూడా ప్రీవియస్ హిస్టరీ ఉంది. మిగతా వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు. ఈ జంపన్న మీద గతంలో 7 కేసులు నమోదై ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాపర్టీ కేసులు, ఇళ్లలో దొంగతనాలు, స్నాచింగ్ చేసిన కేసులు ఉన్నాయి. అతను బెయిల్ మీద వచ్చి బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు అతని మీద కూడా బెయిల్ అపోజ్ చేసి మళ్ళీ బెయిల్ రాకుండా చేయడానికి రిపోర్ట్ పంపించడం జరుగుతున్నది. మరి ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి అందరినీ కూడా, ముఖ్యంగా సిఐ విజయవర్ధను, డిఐ అజయ్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి, ఎంటైర్ వాళ్ళ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సిపి సార్కి కూడా రివార్డ్స్ పంపడం జరుగుతున్నది. ఇందులో మనం ఈరోజు వీళ్ళు యమహా బైక్ మీదను ఒక షేర్ ఆటోలు రావడం జరిగింది. యమహా బైక్ని సీజ్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ నైఫ్స్ ఏదైతే క్రైమ్లో వాడిరో ఆ నైఫ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా కూడా ఇంకా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళ అన్నతోటి రహమత్ అని చెప్పేసి వాళ్ళ అన్న A2ని వాళ్ళ అన్నతో చెప్తే వాళ్ళ అన్న ఫ్రెండ్స్ కొడిమ్యాల శశికుమార్, రాజ్ కమల్, జంపన్న వీళ్ళ ముగ్గురు కూడా రహమత్ యొక్క ఫ్రెండ్స్. ఈ రహమత్ అనేది A1 అహ్మద్ యొక్క బ్రదర్. వీళ్ళు 5 కలిసి గత 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఇతని యొక్క మూమెంట్స్ రికార్డ్ చేయటము చేసి నిన్న ఈ సెంట్రల్ పార్క్ కొంపల్లిలో అతను ఆ టైంకి వస్తుందని చెప్పేసి ముందే చూసుకొని ఈ పథకం ప్రకారము కత్తులతోటి అక్కడ స్టాబ్ చేయడం జరిగింది. అతన్ని మనం ఇమీడియట్గా రష్ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ హాస్పిటల్లో బ్రాడ్ డెడ్ కావడం జరిగింది. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ పంపించి పోస్ట్మార్టం చేసి ఈరోజు డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది ఇక్కడ మనకేంటంటే మా గతంలో కూడా ఒక 3 months అయింది మేడ్చల్లో కూడా ఇట్లా రోడ్డు మీదనే అందరు ప్రజలు చూస్తున్నాగానే కూడా కత్తులతోటి చంపడం జరిగింది. అది కూడా మనం అప్పుడు 24 hours కేసు డిటెక్ట్ చేసినాం. ఇది కూడా ఏంటంటే కనీసం జనాలు ఎవరు కూడా ఆపే ప్రయత్నం కానీ, కొంచెం ఆపే ప్రయత్నం చేస్తే అతని ప్రాణాలు దక్కేవి. ఎవరు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటారు. అక్కడ 100 మంది జన సమూహం ఉన్నది. ఆ ప్రాంతంలో ఇతను 2-3 వచ్చేసి ఫస్ట్ అతను అటాక్ చేయటము, అతను పారిపోయే ప్రయత్నం చేయటము, మళ్ళీ చేజ్ చేయటము ఇవన్నీ జరిగినాయి. మా అప్పీల్ కూడా ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. ఇది ఎవరికైనా జరగవచ్చు ఇట్లాంటిది. రీజన్స్ ఏదన్నా ఉండని, కానీ అక్కడ మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆపడానికి ప్రయత్నం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదంటే ఇమీడియట్గా పోలీస్ కన్నా మనకి కంప్లైంట్ చేస్తే నియరెస్ట్ మనకి పెట్రోల్ కార్స్ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేరస్తులు ఎవరైతే పబ్లిక్ ప్యానిక్ అయ్యే విధంగా వాళ్ళ మధ్య రైవలరీ ఉంటే ఉండదేమో, కానీ ప్రజలు భయభ్రాంతకు గురి అయ్యే విధంగా చేశారు. కాబట్టి ఇమీడియట్గా మనం నైట్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఇందులో A5 జంపాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా ఆదివారం సాయంత్రం 7:45 ప్రాంతంలో కొంపల్లిలో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వెజిటబుల్ మార్కెట్లో అందరూ వ్యాపారం చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి ప్రాంతంలో, జన సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా కత్తులతోటి ఒక వ్యక్తిని పాశవికంగా పొడిచి చంపడం జరిగింది. ఆ కేసుని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకొని ఇమీడియట్గా మా అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ రాములు,
ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, అదేవిధంగా మా డిఐ అజయ్, మొత్తం టీము ఎస్ఓటి అండ్ ఇక్కడ పేట్ బస్టాబాద్ పోలీస్ స్టేషన్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ పబ్లిక్లో కూడా మనకి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ ఫుటేజ్ ఆధారంగా ఇమీడియట్గా పర్సన్స్ని ఒకరిద్దరిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా మొత్తం 5గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మనం వివరాలు చూసినట్లయితే ఇక్కడ మనకి చనిపోయినటువంటి వ్యక్తి సయ్యద్ సిద్దికి, ఇతనికి 33 సంవత్సరాలు ఉంటాయి, 38 ఇయర్స్. అంటే మెయిన్ రైవల్రీ ఏంటంటే వీళ్ళ మధ్య ఇద్దరు కూడా ఇప్పుడు మృతుడికి తర్వాత నేరస్తుడికి ఇద్దరు కూడా ఈ వెజిటేబుల్ మార్కెట్లో నైట్ పూట ఈ ఛార్జింగ్ లైట్స్ రెంట్కి ఇచ్చేటువంటి ఏజెంట్స్ ఉంటుంది, ఏజెంట్లుగా పనిచేస్తారు వీళ్ళు. ఆ రెంట్కి ఇచ్చే దాంట్లో ఇద్దరి మధ్య పోటీ జరుగుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ సయ్యద్ సిద్దికి వాళ్ళ ఫ్యామిలీ చేస్తున్నది మేడ్చెల్లు, కోంపల్లి ఈ ఏరియాలో. ఇక్కడ ఉన్నటువంటి మనకి A1 ఎవరైతే ఉన్నాడో నేరస్తుడు షేక్ అహ్మద్, వీళ్ళ ఫ్యామిలీ కూడా గత కొద్ది రోజులుగా ఈ వ్యాపారంలోకి రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఈ వ్యాపారంలో పోటీలుండి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 months బ్యాక్ కూడా ఒక కేసు నమోదైంది వీళ్ళ మీద. సయ్యద్ సిద్దికిని, ఇందులో ఎవరైతే మృతుడు ఉన్నాడో ఈ సిద్దికి ఇతన్ని కొట్టడం జరుగుతుంది. దాని మీద కేసు అయింది. అక్కడ ఆ కేసులో విత్డ్రా చేసుకోమని అతను వీళ్ళ మీద ప్రెజర్ పెట్టడము, అదేవిధంగా రెంట్ల విషయంలో బ్యాటరీస్ ఇచ్చే దగ్గర కూడా మార్కెట్లలో కంటిన్యూగా వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో ఈ సిద్దికిని లేపేస్తే మాకు ఇబ్బంది ఉండదు వ్యాపారంలో అని చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి అనుబంధ దేవస్థానం అయిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాచలంలో ఎంతో విశిష్టత కలిగిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణాన్ని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఈవో రమాదేవి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. वेदाध्यायिने ब्रह्मणे आदिनारायणाय साकार परब्रह्मविभवान्तर्याम्यजावदारमञ्जार्जय प्रवरान्वित अक्षुतगोत्रोद्भवाय नारायण शरणः पौत्राय वेदाध्यायिने अक्षुतपरब्रह्मणे आदिनारायणाय निराकार साकार परब्रह्मविभवान्तर्याम्यजावदारमञ्जार्जय प्रवरान्वित अक्षुतगोत्रोद्भवाय वासुदेव शरणः पुत्राय वेदाध्यायिने ब्रह्मणे आदिनारायणाय साकार परब्रह्मविभवान्तर्याम्यर्चावतार पञ्चार्षेय प्रवरान्वित अक्षतगोत्रोद्भवाय साक्षात् श्रीमन्नारायण स्वरूपाय योगानन्द लक्ष्मीनारसिंहस्वामिने चतुर्वेदाध्यायिने विश्वम्भरे निराकार साकार चिदिति హైదరాబాద్ కుషాయిగూడ ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద అన్న ప్రసాద వితరణ. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్ట్స్ దగ్గర ఈరోజు వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి శ్రీ అన్నమాచార్య జయంతి ప్రపంచ నర్సుల దినోత్సవం ఈరోజు ఎంతో శుభదినం. ఈ సందర్భంగా సమ్మని మురళించారి మాట్లాడుతూ గత 5 నెలల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి మధ్యాహ్నం 12:30 అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వచ్ఛంద అన్నదాన సేవా సమితి నాయకులు, సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ డివిజన్ అధ్యక్షులు మునిగంటి రామ్ ప్రదీప్, తన్నీరు బ్రహ్మయ్య, సమని మురళీచారి, విక్రమ్ ఠాగూర్,
కొండలరెడ్డి, సమ్మని సత్యనారాయణచారి, నూతలపాటి పవన్ కుమార్, సత్యనారాయణ గుప్తా, ఎం ప్రభాకరాచారి, ఎన్వి సురేష్, సాయినాథ్, దెండిగం శ్రీనివాస వీరభద్రరావు, రామకృష్ణ, పాండురంగరావు, బ్రహ్మయ్య, శ్రీశైలం, మురళీకృష్ణ, రసూల్ చుట్టుపక్కల కాలనీల నుండి భక్తులు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావడం జరిగింది. ముందర వేసుకుంటారు లైన్ చెప్పండి ముందుకు రావాలి ముందర రైట్ నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిస్టాపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రేణుకాయలమ్మ దేవాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సోమవారం జరిగింది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. అంతకుముందు గ్రామస్తులు డప్పు వాయిద్యాలు మేళతాళాలతో రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుకాయలమ్మ దేవాలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రాజ్ కుమార్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులను దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు గ్రామస్తులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు గదెగూడెం యాదన్న, రామచందర్, బాలరాజు, వెంకటేష్, అధిక సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈనాటి రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి ఆహ్వానించినందుకు కిష్టాపూర్ గ్రామ పెద్దలు మరియు అన్నలు, తమ్ములు, అక్కలు, స్పెషల్గా మా 20 సంవత్సరాల నుండి నాకు పరిచయమైనటువంటి యాదన్న గారు చాలా 20 సంవత్సరాల క్రితం పరిచయమే కాబట్టి ఆయన యొక్క సేవ అంటే ఊరి కోసం దాదాపుగా 3 months నుండి అన్నం తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు మీ వారు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నవాళ్ళు 2 times 3 times వచ్చారు నా దగ్గరికి ఫౌండేషన్కి అన్నను కలిసి ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది ఊళ్ళో. ఆ రోజు తీసుకొద్దామంటే వేరే అంటే అన్న బిజీ ఉండడం వల్ల రాలేదు. బట్ ఈరోజు ఖచ్చితంగా చెప్పిన అన్నకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీసుకొస్తానని మాట చెప్పడం జరిగింది. ఈరోజు చెప్పిన మాట ప్రకారమే ఈ యొక్క గ్రామానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని నెలల నుండి మేము సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా కానీ టెంపుల్కి కానివ్వండి విద్యా వైద్యం సంబంధించినటువంటి సేవా కార్యక్రమంలో నిమగ్నమైనాం. తద్వారా జనాలు కూడా మేము చేసే సేవకులను స్వీకరిస్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు అందుతున్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు అన్నగారే చెప్పారు, ఒక కవిత రూపకంగా చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, వాట్సాప్లల్లో ఒక చరిత్ర రాసి ఉండి రీసెంట్గా అంటే సేవలను ఉద్దేశించి ఒక 2-3 పేజీలు అవుతుంది. చదవడానికి టైం పడుతుంది. అంటే మా రాజ్ కుమార్ రెడ్డి బాల్యమిత్రుడు అయినటువంటి రాజ్ కుమార్ రెడ్డి గారు చేసిన సేవలను భావోద్వేగానికి లోనైన అమరవీరుడు మహమ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ రాజా తన తండ్రి ధైర్యవంతుడు. నా తండ్రి పట్ల చాలా గర్వంగా ఉంది. నాలాగా ఏ కొడుకు కూడా తన తండ్రిని కోల్పోకుండా ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలి. అమరవీరుడు మహమ్మద్ ఇంతియాజ్ కుమారుడు ఇమ్రాన్ రాజా. मेरे पिता बहुत मजबूत इंसान थे और बहुत गर्व है अपने पिता पे। 5:30 को मॉर्निंग में बात हुई 10 तारीख को। उन्होंने बताया था कि क्या स्थिति है, कहाँ? जी हाँ, बिल्कुल। आतंकियों ने ड्रोन से हमला किया जिनमें उनका राइट पैर जो है डैमेज हो गया और उसी टाइम जो है
बात लास्ट टाइम हुई थी, फिर उसके बाद से मुझे बात बिल्कुल बिल्कुल जितने भी शहीद लोग हैं उन सब पे गर्व है। सिर्फ सरकार को मुंहतोड़ जवाब देना चाहिए। बिल्कुल 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 देना चाहिए। उनको ऐसे सबक सिखाना चाहिए कि किसी के बेटे से बाप ना छीना जाए, उसके सर से साया ना जाए बाप का, क्योंकि बाप इस दुनिया में बहुत बड़ा होता है। क्योंकि జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు జ్యోత్స్న దంపతులకు శనివారం బాబు జన్మించాడు. ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని తల్లిదండ్రులను సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిన పోలీసులు. నా పేరు రాజు, మా భార్య పేరు జ్యోత్స్న. సుద్దపల్లి గ్రామం మాది, మండలం పేడపల్లి, జిల్లా జగిత్యాల. శుక్రవారం నైటు మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం. 10 నాడు 10:52 డెలివరీ జరగడం జరిగింది. బాబు మగ పిల్లడు బాబు పుట్టడం జరిగింది. 1 కిలో 800 గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిన్న బాబు ఈరోజు అడగనికి పోతే సాయి కుమార్ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందుతలేదు, అట్లనే ఉంది, పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది, వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పిండు. మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళను ఇట్లా పోర్ట్రేట్ చేసి మైండ్ వాష్ అట్లా చేయడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సారు మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, మీతో స్తోమత అయితే ఇట్లా వేయించండి, లేదంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే అతను స్తోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల నా కొడుకు చనిపోవడం జరిగింది. ఆ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. అదే ఆయన కొడుకుకు ఆయన బిడ్డకి ఏమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ట్రీట్మెంట్, అసొంటి డాక్టర్కి ఉద్యోగం ఇవ్వకూడదని గవర్నమెంట్ హాస్పిటల్లో కోరుకుంటున్నాను. పాకిస్తాన్ జరిపిన కాల్పులో మృతి చెందిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ పార్థివ దేహానికి అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు ఆయనకు నివాళులర్పించడానికి హాజరైన బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్, అలాగే బీహార్ మంత్రి నితిన్ నభీన్ జైస్వాల్, దిలీప్ జైస్వాల్, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
अब गार्ड ऑफ ऑनर देने की तैयारी चल रही है पार्टी शरीर के सामने। देखिए ये देखिए गार्ड ऑफ ऑनर दिए जाने लगा। आप ये तस्वीर दिखा रहे हैं हमारे दर्शकों को किस तरह से मोहम्मद इम्तियाज जो बीएसएफ के हैं, छपरा के लाल हैं, उनको गार्ड ऑफ ऑनर दिया जा रहा है। सारे नेता भी पहुंचे हुए हैं, सभी एक स्वर से इनको श्रद्धांजलि दे रहे हैं, इनको नमन कर रहे हैं और एक स्वर से बोल रहे हैं कि अगर हमारे सेना के जवान नहीं रहते तो हम लोग सुरक्षित नहीं रहते। और जिस तरह से मोहम्मद इम्तियाज ने शहादत दे करके देश को बचाया है, पाकिस्तान के नापाक इरादे को ध्वस्त किया है, तो यह सामने देखने को मिल रहा है। ये कहा जाता है कि हमारे देश के सपूत हमारे छपरा के लाल को कैसे श्रद्धांजलि जाए। सभी लोग बढ़ चढ़ करके इस श्रद्धांजलि सभा में पहुंचे हुए हैं, उन्हें श्रद्धांजलि दे रहे हैं। ये देखिए ये एक तस्वीर आप दिखा रही हैं, देखिए सुमन कुमार, तेजस्वी यादव, नितिन नवीन, उमेश कुशवाहा, दिलीप जायसवाल, संजय यादव, ये कल तक अपने राजनीतिक प्लेटफॉर्म पर लड़ते रहते हैं, कोई न कोई ऐसा बयानबाजी करते रहते हैं और एक दूसरे को नीचे दिखाने की कोशिश करते हैं। लेकिन यहाँ देखिए कि कैसे एक स्वर से एक लाइन से ये लोग सारे लोग श्रद्धांजलि देने पहुंचे हैं। तो ये कहा जाता है देश प्रेम, और इस देश प्रेम की परिभाषा భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మూడావత్ మురళీనాయక్ వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగం మరవలేనిదని దేవరకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ అన్నారు. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో సోమవారం 3వ మురళీనాయక్ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సభ నిర్వహణ వి శ్రీనివాస్ నిర్వహించగా మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ మురళీనాయక్ అంటూ నినాదిస్తూ ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ మాట్లాడుతూ దేశ సేవలో అమరుడైన మురళీనాయక్ సమాజం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లాస్ 1 ఆఫీసర్స్, క్లాస్ 3 ఆఫీసర్స్ అధ్యక్షులు నరేందర్, కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఆల్ ఇండియా లీడర్స్ గాజుల రాజేష్, జోనల్ లీడర్ బూడిగ వెంకటయ్య, ముద్రాజ్, డివిజన్ నాయకులు, బ్రాంచ్ నాయకులు, ఏజెంట్లు, క్లియా ఏజెంట్లు మరియు పాలసీదారులు తదితరులు పాల్గొన్నారు. జై భారత్, జై భారత్. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భారతదేశ ప్రభుత్వము ఉగ్రవాదులపై దాడి చేసేందుకు ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధంలో అనేక మంది టెర్రరిస్టులను భారత సైనికులు మట్టి కల్పించారు. అయితే దొడ్డిదారిన వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయలేక దొడ్డిదారిన వాళ్ళు వారికి మనందరము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాము. ఎందుకంటే చాలామంది బ్రాంచ్ మేనేజర్స్ వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. అతని ఆలోచనకు పర్సనల్గా నేనైతే వ్యక్తిగతంగా మన ఎల్ఐసి ఏజెంట్ల తరఫున అసలు ఈ దేవరకొండ గ్రామంలో కూడా ఇంతవరకు మురళీనాయక్ సంతాప సభ పెట్టలేదు. వారికి పెట్టేందుకు నా హృదయపూర్వక ఎప్పుడు కానీ ముందు మాట్లాడితేనే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడి కానీ భాషాబాయి చెప్పినట్టు అగ్నివీర్లో చేరిండు. అగ్నివీర్లో చేరిన తర్వాత అతను రైల్వేలో జాబ్ వచ్చింది. రైల్వేలో జాబ్ వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వీర మరణం పొందింది. మనం ఇవాళ మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ఇప్పుడు వచ్చి మన మురళీనాయక్ గారికి పూలతోటి సంతాపం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.
15 సంవత్సరాలు చేసినాక రిటైర్మెంట్ వస్తే ఇక్కడ జాబ్ దొరికేది. ఇప్పుడు మీరు రిక్రూట్ అయింది అది కాదు, అగ్నివీర్ అని కొత్తగా పెట్టారు. అగ్నివీర్ ఏమైనా 4-5 సంవత్సరాలు వీళ్ళతోటి ఉద్యోగం చేయించుకుని ఎంతో డబ్బు ఇచ్చి పంపిస్తారు. మన తర్వాత కూడా వీళ్ళకి ఏం బెనిఫిట్స్ కూడా లేవు. అయినా ఇంత ధైర్యం చేసి మురళీ నాయక్ గారు యుద్ధానికి పోయి ఇప్పుడు 14 మందికి చంపాడు. 14 మందికి చంపి వెనుదిరిగే టైంలో వెనుక ఒక్కతను మిగిలాడు. అక్కడ 15 మనిషి, ఈయన వెనుదిరుగుతుండు, వెన్నుపోటుగా కాల్చి చంపాడు. మురళీమోహన్ గారు, మనకు మురళీ నాయక్ గారు చాలా చక్కగా చేసి సైనికులను కూడా కొంతమంది చంపడం జరిగింది. ఈ రకంగా నిజంగా కంటని పెట్టినట్టు ఉండదు. ఎమోషనల్ అవుతుంది. నా ప్రాణం పోతుందని తెలిసి కూడా మురళీ నాయక్ గారు మా అమ్మ నా నాన్న జాగ్రత్త అని చెప్పిన మాటలు ప్రధానమంత్రి ఒక ప్రధాన భూని ఖచ్చితంగా మిమ్మల్ని మట్టిలో కలుపుతానని శపథం చేసి మరి ఆ శపథం ప్రకారమే సింధూర్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసి, సింధూరు అనే దాంట్లో ఏముంది అంటే అందరి పసుపు కుంకుమ బొట్లు కూడా తూర్చేయడం జరిగింది. ఆ 26 మంది కుంకుమ బొట్లను కూడా తూర్చేశారు. మహిళల కుంకుమ బొట్లని తూర్చేశారు, అంటే భర్తలను చంపేసి కుంకుమ బొట్లను కూడా తూర్చేశారు. అందులోకి వెళ్ళే కుంకుమ బొట్టు రూపాన్నే సింధూర్ అనే ఒక ఆపరేషన్ తీసుకొని మరి ఆ సింధూర్ ఆపరేషన్లో 2 మహిళా కళ్యాణులకే వైమానిక అండ్ నేవీ దళాల చీఫ్ ఆర్మీలకే మహిళా వీర వనితలకే బాధ్యత ఒప్పజెప్పి మరి వాళ్ళ 9 స్థావరాలను కూడా మట్టుపెట్టి వాళ్ళందరినీ కూడా 100 మంది ఉగ్రవాదులని, మన వాళ్ళని 26 మందిని చంపితే ఉగ్రవాద స్థావరాలనే ఎన్నుకొని 100 మంది ఉగ్రవాదులను చంపి మరి మన వీర చనిపోయిన అందరు కూడా ఆత్మను కూడా శాంతి చేకూర్చిన ప్రభుత్వానికి కూడా నిజంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా మన 140 కోట్ల జనాభా గురించి మన ఆర్మీ వాళ్ళు ఏ విధంగా పోరాడుతున్నారు. మిమ్మల్ని కూడా నేను ఎల్ఐసి యాజ్ ఎ సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా మిమ్మల్ని కూడా దేవరకొండ బ్రాంచ్ తరఫున మీరు కూడా ఒక ఆర్మీ లాగా మీ యొక్క వృత్తిని మీరు తప్పకుండా చేస్తారని చెప్పేసి సభాముఖంగా ప్రతి ఒక్కరు ఇక్కడ మన మైకులో మాట్లాడడం కాదు, మనము ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులు ఆలోచించవలసిన విషయం ఉంది. యాక్చువల్గా నేను మన ఫ్రైడే రోజు నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది వెంకటేశ్వర వాళ్ళ సన్ మ్యారేజ్కి. నిన్న మొన్న 2 days ఉండి ఈరోజు ఉదయం వద్దామని నేను అనుకుని నేను దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఈ న్యూస్ వినగానే వెంటనే నిన్న ఉదయము వి శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ, అంటే OSHA కాబట్టి జోగిరెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు త్రూ ప్రాపర్ ఛానల్గా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి శ్రీనివాస్తో మాట్లాడి ఫోన్ పెట్టడమే జరిగింది. అందరూ వెంటనే గులాం పాషా గారు ఫోన్ చేసి, ఎస్బీఎం గారు మురళీ నాయక్ మనము నివాళులు అర్పిస్తే బాగుంటుంది అని చెప్పడం, అలా ప్రతి ఒక్క ఏజెంట్స్గా ఆ యొక్క ఆలోచన రావాలని చెప్పేసి మీకు అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒక పని చేసినప్పుడు మీ యొక్క సహకారం కావాలి. ఇమ్మడి బదిలీ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అలా మీలో ప్రతి ఒక్కరిలో పుష్టింగ్ అనేది ఉండాలి. అంటే ఒక పని మంచి పని చేసినప్పుడు ఈయన ఎటువంటి పని చేస్తున్నా, మంచి పని చేస్తున్నారా, చెడు పని చేస్తున్నారా, చెడు పనికి మీరు సహకరించకండి, మంచి పనికి మీరు చేయండి అంటే ఇంకా మనం చేయాలనిపిస్తుంది. ఈరోజు మురళీ నాయక్ గారు చనిపోతున్నప్పుడే మొన్న సాయంత్రం నేను టీవీ 9లో వాళ్ళ ఊర్లో ఒక తండాల నుంచి వాళ్ళ కాకా కొడుకు అటాయన. వాళ్ళ కాకా కొడుకు ఇంటర్వ్యూ తీసుకుంటే నాకు 2 కుమారులు ఉన్నారు, నా 2 కుమారులు కూడా నేను ఆర్మీలో జయించాలి. ఆ తండా నుంచి వచ్చినప్పుడు అటువంటి ఆలోచన ఎలా వస్తుంది? మరి మన దేవరకొండ బ్రాంచ్లో 650 మంది ఏజెంట్ మీరు పనిచేస్తున్నారు, మీకు ఎందుకు అనిపించుతున్నారు ఆల్ ఇండియా నెంబర్ 1 కావాలని? మరి నిన్న జరిగిన వారి యొక్క సభలో, వారి యొక్క అంతిమ యాత్రలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, తర్వాత సారథి గారు, యువత ఎంతో పెద్ద వాళ్ళు వచ్చి 300 గజాల ప్లాటు, 5 ఎకరాల భూమి, 50 లక్షల ప్రభుత్వ సహాయము, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 20 లక్షలు, దీనితో పాటు మురళీ నాయక్ వారి నాన్నగారి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి త్యాగం చేసిన వ్యక్తికి మనం ఎల్ఐసి బ్రాంచ్ మనం ఎందుకు మనము సంతాప సభ చేయవద్దని ఒక ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి
ఇటువంటి సభకు మీరు అందరూ వచ్చేసి దిగ్విజయం చేసినందుకు మన దేవరకొండ బ్రాంచ్ నుంచి మీ అందరికీ పేరున అభినందనలు తెలియజేస్తూ అమరహీలు అమర హై మురళీ నాయక్ మురళీ నాయక్ అమర హై అమర హై జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి వద్ద భారీ బందోబస్తు. రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం. రాష్ట్ర మంత్రి సీతక్క. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.